మరికొద్ది రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవుతుంది. అసలు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఎప్పుడు మొదలైంది, గత విజేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 1998-99లో ఐసీసీ విల్స్ ఇంటర్నేషనల్ కప్ అని బంగ్లాదేశ్ వేదికగా ప్రారంభించింది. ఈ సిరీస్ లో ఇండియా సెమీఫైనల్లో వెస్టిండీస్ తో ఓడిపోయింది. ఫైనల్లో వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా తలబడితే సౌత్ ఆఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలిచింది. వెస్టిండీస్ 245 పరుగులు చేస్తే సౌత్ ఆఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 47 ఓవర్లో 248 పరుగులు చేసి ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత 2000-2001లో కెన్యా వేదికగా ఐసీసీ నాకౌట్ పేరుతో జరిగింది. ఇందులో న్యూజిలాండ్ విన్ అయింది. ఇండియాపై న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఫైనల్లో ఇండియా 264 పరుగులు చేస్తే న్యూజిలాండ్ 265 పరుగులు చేసింది. ఈ ఫైనల్లో కెప్టెన్ సౌరవ్ గంగూలీ 117 పరుగులు సాధించాడు. మరొక ఓపెనర్ టెండూల్కర్ 69 పరుగులు చేసిన ఆ తర్వాత బ్యాట్స్మెన్స్ ఎవరూ పెద్దగా స్కోర్ చేయకపోవడంతో 264 పరుగులే టీమిండియా సాధించగలిగింది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ క్రిస్ క్రెయిన్స్ 102 పరుగులు, మరొక ఆల్రౌండర్ క్రిస్ హారిస్ 46 పరుగులతో న్యూజిలాండ్ని ఆ ఫైనల్లో గెలిపించారు. మళ్ళా 2002-2003లో శ్రీలంక వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పేరుతో మ్యాచెస్ జరిగాయి. ఇక్కడి నుంచి ఇదే పేరుతో కంటిన్యూ అవుతున్నాయి. ఈ టోర్నీలో ఫైనల్కి శ్రీలంక, ఇండియా చేరుకున్నాయి. కొలంబో వేదికగా జరిగిన ఈ ఫైనల్లో శ్రీలంక 222 పరుగులు చేస్తే ఇండియా 8.4 ఓవర్లకి 1 వికెట్కి 38 పరుగులతో ఉండగా వర్షంతో మ్యాచ్ రద్దయింది. దీంతో ఈ ట్రోఫీని శ్రీలంక, ఇండియా షేర్ చేసుకున్నాయి. 2004లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్ విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్పై వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్గా అవతరించింది. ఇంగ్లాండ్ 217 పరుగులు చేస్తే 48.5 ఓవర్లకి వెస్టిండీస్ 218 పరుగులు చేసింది. 2006-2007 సీజన్లో ఇండియాలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఫైనల్లో వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలిచింది. వెస్టిండీస్ 138 పరుగులకే ఆల్అౌట్ అవడంతో 28.1 ఓవర్కే ఆస్ట్రేలియా 116 పరుగులు చేసి డక్వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారం ఛాంపియన్గా అవతరించింది. 2009-2010లో సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టైటిల్ నిలబెట్టుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా 45.2 ఓవర్లకే 206 పరుగులు చేసి ఛాంపియన్ గా నిలిచింది. 2013లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్లో ఇండియా 5 పరుగుల తేడాతో గెలిచింది. T20 ఫార్మాట్ లో జరిగిన ఈ ఫైనల్ ఇండియా 20 ఓవర్లకి 129 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ 20 ఓవర్లకి కేవలం 124 పరుగులే చేయగలిగింది. దీంతో ఇండియా 5 పరుగుల తేడా ఛాంపియన్ గా నిలిచింది. ఈ ఫైనల్లో రవీంద్ర జడేజా 33 పరుగులు, కీలకమైన 2 వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇంకా 2017లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఆఖరి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఛాంపియన్ గా నిలిచింది. పాకిస్తాన్ ఫైనల్లో ఇండియాపై 180 భారీ పరుగుల తేడాతో గెలిచింది. మొదట పాకిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేస్తే ఇండియా 158 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ గత మ్యాచ్ల ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.